నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పఠాన్కోట్లో 4వ రోజుకు చేరిన ఉగ్రవేట సురక్షితమని నిర్ధారించుకున్నదాకా కొనసాగుతుందని ఎన్ఎస్జీ ప్రకటన భారత్ ఇచ్చిన సమాచారంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడి చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్ష స్థిరాస్తి రంగానికి తెలంగాణ సర్కార్ ఊతం 15 రోజుల్లో భవన నిర్మాణ నిరభ్యంతర పత్రం లేదంటే సిబ్బందికి జరిమానా ప్రతిపాదన నవ తెలంగాణలో తొలి విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం ఇవాళ కేటీపీపీ 2వ యూనిట్ను జాతికి అంకితమివ్వనున్న కేసీఆర్ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానికి చేరిన పనగారియా నివేదిక విదేశీ రుణాలపై 70% రాయితీ కేంద్రం భరించాలని సిఫార్సు జీహెచ్ఎంసీలో నేడు వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించనున్న ప్రభుత్వం పార్టీల మధ్య వేడెక్కిన విమర్శల పర్వం స్థిరాస్తి రంగానికి తెలంగాణ వరాలు కురిపించింది. ఆ రంగానికి ఊతమివ్వడమే లక్ష్యంగా భవన నిర్మాణానికి 5 రోజుల్లో నిరభ్యంతర పత్రం జారీ చేయాలని నిర్దేశించింది. లేదంటే సిబ్బందికి జరిమానా తప్పదని ప్రతిపాదించింది. భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఖాళీ స్థలాలపై పన్ను రద్దు చేయడంతో పాటు ప్రభావిత రుసుమును 50% వరకు తగ్గించాలని తీర్మానించింది. నిర్మాణ రంగాన్ని కూడా పరిశ్రమగా గుర్తించాలని స్థిరాస్తి వ్యాపారులు కొన్నేళ్లుగా కోరుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం వరాలు కురిపించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేసింది. వ్యాపార సంస్థలు తమ లేఅవుట్లలో ఆర్థికంగా వెనుకబడిన అల్పాదాయ వర్గాలకు కొంత స్థలం కేటాయించాలన్న నిబంధనను ఇకపై ఐచ్ఛికం చేశారు. 5 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు నిర్మించే నిర్మాణ సంస్థల నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేర్వేరుగా షెల్టర్ ఫీజు వసూలుకు నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో 5 ఎకరాలకు 30 లక్షలు, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో 16 లక్షలు వసూలు చేయాలని ప్రతిపాదించారు. 6 కంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణాల నుంచి గతంలో 4 వాయిదాల కింద వసూలు చేసే ప్రభావిత రుసుమును ఇప్పుడు 2 విధాలుగా నిర్ణయించారు. 17 అంతస్తుల వరకు 1 వాయిదా, ఆపై అంతస్తులకు మరో వాయిదాగా మార్చారు. ప్రభావిత రుసుము జీహెచ్ఎంసీ పరిధిలో 500 నుంచి 1500 రూపాయల వరకు, హెచ్ఎండీఏలో 175 నుంచి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ద్వంద్వ పన్ను విధానాన్ని రద్దు చేశారు. భవనాల నిర్మాణాల అనుమతుల్లో జాప్యాన్ని నివారించి వేగంగా అనుమతులిచ్చేందుకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించనున్నారు. 15 రోజుల్లో భవన నిర్మాణ నిరభ్యంతర పత్రం జారీ చేయకుంటే సిబ్బందికి రోజుకు 500 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. అనుమతులు వచ్చిన 6 ఏళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం కల్పించారు. భవన నిర్మాణాలు జరుగుతుంటే ఖాళీ ప్లాట్లకు వర్తించే పన్నును వసూలు చేయరాదని నిర్ణయించారు. నూతన మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు, అభివృద్ధి పనులు చేపడితే నష్టపోయే భవనాల యజమానులకు సెట్ బ్యాక్ నిబంధనలు, అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు ఇవ్వనున్నారు. హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ వరకు గ్రోత్ కారిడార్ పరిధిలో భవనాలు నిర్మించేందుకు వసూలు చేసే ప్రత్యేక ప్రభావిత రుసుమును 50% తగ్గించారు. మల్టీప్లెక్స్ పై అదనపు అంతస్తులు వేసుకోవడానికి అనుమతులివ్వనున్నారు. అక్రమ నిర్మాణాలను నిరోధించే అధికారాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ కు అప్పగించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో నిర్మాణాల ఎత్తు నిబంధనలను తొలగించే అంశంపై ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో గేటెడ్ కమ్యూనిటీల పరిధిలో ఉమ్మడి సదుపాయాల నిమిత్తం 3% నిర్మాణ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉండగా ఇప్పుడు 50,000 చదరపు అడుగుల స్థలాన్నైనా కేటాయించవచ్చని, ఇందులో ఏది తక్కువైతే దాన్ని అనుసరించవచ్చనే వెసులుబాటు ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్త వెలుగు చేరబోతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పూర్తయిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం 2వ యూనిట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే అన్ని రకాల సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకున్న కేటీపీపీ 2వ దశ నుంచి విద్యుదుత్పత్తి విజయవంతంగా సాగుతోంది. దీని ద్వారా రోజు వచ్చే 600 మెగావాట్ల విద్యుత్తో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి మరింత వెసులుబాటు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇప్పటికే వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం అనంతరం వరంగల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్ విధి విధానాలపై నీతి ఆయోగ్ సిఫార్సుల్లో పలు కీలక అంశాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీలో విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి తిరిగి చెల్లించాల్సిన రుణంలో 70% కేంద్రమే భరించేలా చూడాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
రాష్ట్రానికి ఇవ్వనున్న ప్యాకేజీలో ఇదే కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు నీతి ఆయోగ్ ప్రధానికి పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో పర్యటించిన సందర్భంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియా ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏటా 5-6 వేల కోట్ల రూపాయల విదేశీ రుణం సాధించుకోగలిగితే అందులో 70% రాయితీ వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్ర నిర్మాణంలో తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన జన్మభూమి సభలో చెప్పారు. హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేసినట్లే నవ్యాంధ్రను తీర ప్రాంత సమగ్రాభివృద్ధి కేంద్రంగా నిలుపుతామని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తానొక్కడే కష్టపడితే సరిపోదన్న చంద్రబాబు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ద్రాక్షాయిని అనే వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి 2 లక్షల రూపాయల నగదు అందజేయగా ఆమె చొరవకు ముగ్ధుడైన చంద్రబాబు పాదాభివందనం చేశారు. అందరికీ అర్థం కావాలి, చెప్తానండి. నువ్వు మాట్లాడదు, నేను మాట్లాడి ఇప్పుడు ఆవిడ బాధ, నువ్వు పడే కష్టం చూశాను, నేను అండగా ఉంటానని 2 లక్షల రూపాయలు రాజధానికి అది చాలదు, కానీ ఆవిడ చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ ఆవిడ మనసు చూసిన తర్వాత నాకే చెప్పాలనిపించింది, మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. వారి స్ఫూర్తి చూస్తే నాకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయాలనిపిస్తుంది. ఈ వయసులో ఆవిడ స్ఫూర్తి చూసినప్పుడు అంత బాగా చేస్తా ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో పౌరులకు భాగస్వామ్యం కల్పించేందుకు మై బ్రిక్ మై అమరావతి పేరిట ఆన్లైన్ ఇటుకలను ప్రారంభించిన ఏపీ సర్కార్ ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి 10 రూపాయల చొప్పున విరాళంగా సేకరించాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లా అధికారులను ఆదేశించింది. మొత్తం 13 జిల్లాల్లో దాదాపు 70 లక్షల మంది నుంచి 7 కోట్ల మేర విరాళం అందుతుందని విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలల వారీగా విరాళాల వివరాలను రోజు పాఠశాల విద్యాశాఖకు తెలియజేయాలని సర్క్యులర్ జారీ అయింది. వారం 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి అధికారిక ఖాతాలో జమ చేయనున్నారు. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న పఠాన్కోట్ వైమానిక స్థావరంలో సైనిక ఆపరేషన్ 4వ రోజుకు కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 ముష్కర్లను మట్టుబెట్టిన భద్రతా దళాలు ఇంకా ఎంతమంది దాగి ఉన్నారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో గాలింపు కొనసాగిస్తున్నారు. వైమానిక స్థావరం పూర్తి స్థాయిలో సురక్షితమని నిర్ధారించుకునేంత వరకు ఆపరేషన్ కొనసాగిస్తామని ఎన్ఎస్జీ స్పష్టం చేసింది. అటు ఈ దుశ్చర్యపై వేళ్లన్నీ పాకిస్తాన్ వైపే చూపుతున్న వేళ భారత్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నామని దాయాది దేశం ప్రకటించింది. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంలో అలజడి 4వ రోజుకు చేరింది. వైమానిక కేంద్రం ధ్వంసమే లక్ష్యంగా సైనిక దుస్తుల్లో లోపలికి ప్రవేశించిన ముష్కర్ల ఏరివేతను శనివారం ప్రారంభించిన భద్రతా దళాలు ఇంకా కొనసాగిస్తున్నాయి. శనివారమే 4 ముష్కరుల్ని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది వైమానిక సిబ్బంది నివసించే 2 అంతస్తుల భవనంలో నక్కిన మరో 2ని అంతమొందించింది. లోపల 1 కంటే ఎక్కువ మంది ముష్కర్లు ఉండవచ్చనే అనుమానంతో బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. అసలు స్థావరంలోకి ఎంతమంది చొరబడ్డారనే అంశంపై స్పష్టత లేనందున ఆపరేషన్ నిరాటంకంగా కొనసాగుతోంది. వైమానిక కేంద్రం పూర్తిస్థాయి సురక్షితమని నిర్ధారించుకునే వరకు ఆపరేషన్ కొనసాగిస్తామని ఎన్ఎస్జీ అధికారులు తెలిపారు. అటు పఠాన్కోట్ ఉగ్రదాడి కేసును తమ అధీనంలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. మరోవైపు పఠాన్కోట్ ఉగ్రదాడికి పాల్పడ్డ నిందితుల ఫోన్ సంభాషణల ఆధారంగా వేళ్లన్నీ పాకిస్తాన్ వైపు చూపుతున్న వేళ ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో తమ ప్రభుత్వం భారత్ సర్కారుతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తుందని వివరించిన పాక్ విదేశాంగ శాఖ ఉగ్రవాదంపై పోరులో తాము ఎప్పుడూ ముందుంటామని వివరించింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో చర్చల నిలిపివేతకు భారత్ యోచిస్తున్న వేళ చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆ దేశం ఆకాంక్షించింది. పఠాన్కోట్ దాడి విషయంలో కేంద్రం సరిగ్గా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో సాధ్యం కాదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు.
సదరు ఘటనపై విరుద్ధ ప్రకటనలు చూస్తేనే సంస్థాగత యంత్రాంగం విచ్ఛిన్నమైందని తెలుస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో అంతర్గత భద్రత పరిస్థితి విషమంగా ఉందన్న సోనియా ఉగ్రముప్పును తొలగించేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధికారాలన్నింటినీ మోదీ తన చేతుల్లో కేంద్రీకృతం చేసుకోవడం వల్ల ప్రభుత్వంలోని విభాగాలన్నీ చీకట్లో ఉండిపోయాయని, సంస్థాగత యంత్రాంగాలు కుప్పకూలాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ విమర్శించారు. పఠాన్కోట్ ఉగ్రదాడి ఆపరేషన్ ఒకవైపు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ నేరగాళ్లలో కలిసి పనిచేస్తున్న 3 స్మగ్లర్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్లోని మొహాలీలో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి పాకిస్తాన్ దేశానికి చెందిన సిమ్ కార్డుతో పాటు అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. इसमें 3 बड़े ड्रेडेड और नोटोरियस क्रिमिनल्स को हमने अरेस्ट किया है. नहीं, बिल्कुल कोई ऐसी एक्सट्रीमिस्ट एक्टिविटी में ये स्मगलर्स के साथ जैसे इनके साथ सिम पाकिस्तान का भी मिला है, उनके साथ इनका राब्ता था और क्रॉस बॉर्डर जो स्मगलिंग में इन्वॉल्व थे. అటు ఆఫ్ఘనిస్తాన్లోని భారత దౌత్య కార్యాలయం వద్ద తుపాకుల గర్జనకు తెరపడింది. మజరీ షరీఫ్ నగరంలోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి దిగిన తీవ్రవాదులందరినీ హతమార్చినట్లు ఆఫ్ఘన్ అధికారులు ప్రకటించారు. దాదాపు 25 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సోమవారం రాత్రి వరకు కొనసాగగా 3 ముష్కర్లను మట్టుబెట్టారు. ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ జవాను మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్టు వార్తలొస్తున్నా ఎవరూ ధృవీకరించలేదు. దౌత్య కార్యాలయంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏ సంస్థ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో తలసరి పన్నును ప్రభుత్వం 50% వరకు పెంచింది. ప్రస్తుతం 140 రూపాయలుగా ఉన్న తలసరి పన్ను 220కి పెంచాలని పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీలకు సూచనలు ఇచ్చింది. గతేడాది గ్రామ పంచాయతీలు పన్నుల రూపంలో 461 కోట్లు వసూలు చేయగా ఈ ఏడాది లక్ష్యాన్ని 750 కోట్లకు నిర్దేశించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యంతో ఇప్పటికే 100 కోట్లు వసూలు చేయగలిగా చివరి 3 నెలల్లో మిగిలిన 650 కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు. గ్రామాల్లో సంక్రాంతికి పంటలు ఇంటికొస్తాయని, ఆ సమయంలోనే పన్నులు చెల్లిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది కూడా 80% పన్ను వసూళ్లు చివరి 3 నెలల్లో జరిగాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కేరళలో తలసరి పన్ను 300, కర్ణాటకలో 200 వసూలు చేస్తున్నారన్న ప్రభుత్వం ఆ మేరకు ఏపీలోనూ పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నేడు వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనుండగా పార్టీల మధ్య విమర్శలు వేడెక్కాయి. భాజపాకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. కుక్కట్పల్లి కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన కేంద్ర నిధుల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటే కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే 5 ఏళ్లలోనే 50 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. మలుపు తిరిగిన తర్వాత, ఆ మలుపులో మనం ఎటో తేలిపోయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ లో స్థిరపడ్డ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మా వాళ్ళుగా మేము చూస్తున్నప్పుడు రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి గారు 20 నెలలు అయిపోయింది, 40 దేశాలు తిరిగినారు. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తన మొహం కూడా చూపెట్టలేదు. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏం చేసిందని ఓటు అడుగుతారు వాళ్ళు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా తెలుగుదేశం కూటమికి పట్టం గడితే భాగ్యనగర అభివృద్ధికి అండగా నిలుస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. నగర హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని శక్తులకు దూరంగా పెట్టాలని ప్రజలకు సూచించారు. మల్కాజ్గిరిలో భాజపా తెలుగుదేశం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన గడ్కరీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టిందని వివరించారు. జీహెచ్ఎంసీలో తెరాసకు వేసే ప్రతి ఓటు ఎంఐఎంకేనన్న తెలుగుదేశం నేతలు ప్రజలు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని సూచించారు. और बीजेपी की जो अलायंस बनी है उसके पीछे मैं हैदराबाद की जनता से अपील करता हूं कि हैदराबाद के विकास के लिए, और भारत सरकार हमारा दिल्ली में है, आप हमारे अलायंस को चुन कर दो, हम हैदराबाद के विकास के लिए डबल इंजन लगाकर दिल्ली से इतना पैसा देंगे कि हैदराबाद की पूरी प्रॉब्लम्स हम सॉल्व करके दिखाएंगे. हमारे डिफेंस के लिए कुछ जगह पर रोड का प्रॉब्लम की समस्या खड़ी हुई है. मैं आपके डेलीगेशन को लेकर डिफेंस मिनिस्टर के साथ आपकी बात करूंगा, आपको निश्चित रूप से मदद करूंगा. కేసీఆర్ నువ్వు వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో స్నేక్ గ్యాంగులు వస్తే ఒక్కనైనా అరెస్ట్ చేసినావా, ఒక్కనైనా జైల్లో పెట్టినావా నేను అడుగుతున్నా. సందులో పార్కులలో వాకింగ్ పోయినా మన ఆడపడుచుల మెడలలో బంగారు గొలుసులు తెచ్చుకపోతుంటే
ఒక్క దొంగనైనా పట్టుకున్నవా అని నేను అడుగుతున్నా. అంటే నీ బంగారు తెలంగాణలో మన ఆడపడుచులు ధైర్యంగా బజార్లకు వచ్చే పరిస్థితి లేదు. 2 పడక గదుల ఇళ్ల సత్వర నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించినట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్లోని ఇందిరానగర్లో 2 పడక గదుల ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తన వంతుగా 2 లక్షల రూపాయలు అందించిందని వివరించారు. ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసినారు. మా 2 పడకల ఇల్లు చాలా వేగంగా పోవాలంటే మాకు ఒక 3,000 కోట్ల రూపాయల అప్పు కావాలి. అడిగితే వెంటనే ఇది చాలా అవసరం హైదరాబాద్ కానీ నేను ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము అప్పుగా ఇచ్చినామని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 కలిస్తేనే ఈ అభివృద్ధి అనేది ఇంకా వేగంగా జరుగుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం, పెన్గంగ ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి హరీష్తో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరేలా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. త్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి వారికి అధికారాలు బదలాయించాలని సూచించారు. బడ్జెట్లో ఏటా నీటిపారుదల శాఖకు కేటాయించే 25,000 కోట్ల నుంచి నెలకు 2,083 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో అర్ధరాత్రి వరకు బార్లా తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతించింది. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండగా దాన్ని మరో గంట పెంచి 12 గంటల వరకు తెరిచి ఉండొచ్చని పేర్కొంది. తద్వారా బార్లలో నిర్విరామంగా 15 గంటల పాటు అమ్మకాలు కొనసాగించే వీలు కలిగింది. రాష్ట్రంలోని 10 జిల్లాల ఉప కమిషనర్లకు అంతర్గత సర్క్యులర్లు పంపిన ఆబ్కారీ శాఖ గంట అదనపు సమయం వల్ల మద్యం అమ్మకాలు 20% వరకు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఇక 4 నక్షత్రాలు, ఆపై నక్షత్రాల హోటళ్లలో 24 గంటలు మద్యం సరఫరాకు వెసులుబాటు కల్పించి మరో 25% లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. పూణే, నాగ్పూర్, ముంబై, చెన్నై, ఒడిశా, ఢిల్లీ, హర్యానా సహా అనేక రాష్ట్రాల్లో బార్ల సమయంపై అధ్యయనం చేసిన ఆబ్కారీ శాఖ రాష్ట్రంలోనూ పెంచాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించింది. క్రీడలు, క్రీడాకారులను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతలకు 2 కోట్లు, రజతానికి 1 కోటి, కాంస్యానికి 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒలింపిక్స్తో పాటు ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్లు, టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులు, వారి శిక్షకులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు అందజేయనుంది. టీమ్ ఈవెంట్లలో 2 క్రీడాకారులు పాల్గొంటే నగదు ప్రోత్సాహాన్ని 1.5 రెట్లు పెంచి 2కి ఇస్తారు. 3 నుంచి 4 క్రీడాకారులుంటే నగదు ప్రోత్సాహకాన్ని 2 రెట్లు, 5 నుంచి 10 క్రీడాకారులుంటే 3 రెట్లు, 10 నుంచి కంటే ఎక్కువ మంది ఉంటే నగదు ప్రోత్సాహాన్ని 5 రెట్లు పెంచి అందరికీ సమంగా పంచుతారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అనుబంధం లేని క్రీడా సంఘాలు, క్రీడాకారులు నగదు ప్రోత్సాహకులకు అనర్హులని విధి విధానాల్లో తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులకు భూమి, ఇంటి స్థలం ఇవ్వకూడదని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మహబూబ్నగర్ జిల్లా గట్టు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మహబూబ్నగర్ జిల్లా సర్కారీ బడుల్లో కొన్ని చోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులే లేరని హైకోర్టు నియమించిన న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించగా, కొందరు ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడట్లేదని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. దీనిపై ఆగ్రహించిన ధర్మాసనం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమనండి అంటూ ఘాటుగా స్పందించింది. అధికారులకు ఉపాధ్యాయుల బదిలీలపై ఉండే శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అక్కడి సమస్యలు తెలుస్తాయని హైకోర్టు అంది. పరిస్థితి ఇలానే కొనసాగితే అలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. బడుల్లో వసతుల కల్పనపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది గడువు కోరగా, సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకం గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31తో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియగా జనవరి 31 వరకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్లో జీపీఎస్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించగా ఇప్పటి వరకు 50% మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. వివిధ కారణాల వల్ల దరఖాస్తు రాలేదని గుర్తించిన నవ్యాంధ్ర సర్కార్
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని గడువును 1 రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణను 2 నెలల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విమానాశ్రయ భూసేకరణపై మంత్రి మృణాలినితో కలిసి విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మొత్తం 5,311 ఎకరాలు సేకరిస్తామన్న గంటా అందులో 3,600 ఎకరాలు ప్రైవేట్ భూములున్నాయని చెప్పారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరపబోమన్న గంటా అమరావతి తరహాలో స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అప్పుడు దాన్ని వద్దన్నారు. అమరావతి కావాలి క్యాపిటల్ అని చెప్పి భూసేకరణ చేస్తామంటే దాన్ని వద్దన్నారు. పోలవరం చేయాలంటే దాన్ని వద్దంటా ఉన్నారు. అట్లాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే దానికి కూడా భూసేకరణ వద్దామంటారు. మరి ఆయన మర్చిపోయినట్టుంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కడపలో గాలి జనార్దన్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు భూమి ఆ రోజు అలకేట్ చేశాడు. ఆయన ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అలకేట్ చేస్తే ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,300 ఎకరాలు తీసుకుంటే అది ఎక్కువ అంటా ఉన్నాడు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల ఆధారంగా వచ్చే బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు నిధులను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా చంగీజ్ ఖాన్ పేటలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యవసాయం, నీటిపారుదల రంగాలను తమ ప్రభుత్వం 2 కళ్లుగా భావిస్తోందన్నారు. సౌదీలో షియా మత గురువు ఉరితీతపై షియా, సున్నీ వర్గాల మధ్య రేగిన చిచ్చు మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. సౌదీ అరేబియా, ఇరాన్తో పాటు పలు దేశాల మధ్య సంబంధాలకు పొగబెడుతోంది. ఇరాన్లో తమ దౌత్య కార్యాలయాలపై దాడులు జరపడంతో ఆ దేశంతో సౌదీ అరేబియా సంబంధాలు తెంచుకుంది. విమానయానాన్ని రద్దు చేసింది. సౌదీ మిత్రదేశాలు అదే బాటలో నడిచాయి. అయితే ఉద్రిక్తతల్ని పెంచేందుకే సౌదీ ఈ చర్యలకు పాల్పడిందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది. సౌదీ అరేబియాతో ప్రఖ్యాత షియా మత గురువు షేక్ నిమ్ర్ అల్ నిమ్ర్ను ఉరితీయడంపై ఇరాక్, ఇరాన్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా, రష్యా వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాద సంస్థ ISISపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే వెంటనే ISIS తలతెగ్గోసి అక్కడ చమురునంతా తెచ్చేస్తానని ప్రకటించారు. అమెరికన్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తొలి టీవీ ప్రకటనలో అధ్యక్షుడు ఒబామా, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్తో డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మొదలైంది. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకునేదాకా దేశంలోనికి ముస్లింల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని గతంలో వ్యాఖ్యానించిన ట్రంప్ ఇప్పుడు ఐసిస్ తల తెగ్గోసైనా వారి చమురు తీసుకుంటామని వెల్లడించారు. వ్యాయామంతోనే మధుమేహం దూరమవుతుందని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ప్రముఖ డయాబెటిక్ కేర్ సంస్థ నోనో నోర్డిక్స్ చేజింగ్ డయాబెటీస్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలో ప్రస్తుతం 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పారు. 2035 నాటికి ఈ సంఖ్య 12 కోట్లకు చేరుతుందన్న అంచనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలి మెరుగుపరుచుకోవడం, ఆహారం విషయంలో అప్రమత్తంగా మెలగడం, శారీరక వ్యాయామం ద్వారా మధుమేహాన్ని జీవితాంతం జయించవచ్చని సచిన్ పేర్కొన్నారు. Lifestyle, healthy lifestyle, engage themselves in outdoor activity, outdoor sports where you burn some calories and not just exercise your thumbs playing video games. I think health is your real wealth and you need to look after your health. And from your childhood, if you adapt a different lifestyle, a healthier lifestyle, it becomes a habit, it becomes a routine. It is not just few individuals fight. I think it is the entire nation's fight against diabetes. ముఖ్యాంశాలు మరోసారి. పఠాన్కోట్లో 4వ రోజుకు చేరిన ఉగ్రవేట సురక్షితమని నిర్ధారించుకునేదాకా కొనసాగుతుందని NSG ప్రకటన. ఉగ్రదాడిపై స్పందించిన పాకిస్తాన్ భారత్ ఇచ్చిన సమాచారంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడి. చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్ష. స్థిరాస్తి రంగానికి తెలంగాణ సర్కార్ ఊతం. 15 రోజుల్లో భవన నిర్మాణ నిరభ్యంతర పత్రం లేదంటే సిబ్బందికి జరిమానా ప్రతిపాదన. నవ తెలంగాణలో తొలి విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం. ఇవాళ KTPP 2వ యూనిట్ను జాతికి అంకితమివ్వనున్న కేసీఆర్. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానికి చేరిన పనగారియా నివేదిక. విదేశీ రుణాలపై 70% రాయితీ కేంద్రం భరించాలని సిఫార్సు.
జీహెచ్ఎంసీలో నేడు వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించనున్న ప్రభుత్వం. పార్టీల మధ్య వేడెక్కిన విమర్శల పర్వం.